కేటీఆర్ కుమారుడు కేసీఆర్ మనవడు హిమాన్సు రావు ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. నిన్న సాయంత్రం జిమ్లో వ్యాయామం చేస్తుండగా అతడి ముక్కుకు స్వల్ప గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు హిమాన్సుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. కుమారుడికి గాయమైందన్న సమాచారం అందుకున్న కేటీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నేత టి హరీష్ రావుతో కలిసి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. మరో 2-3 రోజుల్లో దేశమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 10 వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం మరింత బలహీనపడే అవకాశముందని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కండిషన్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. వీటన్నింటి ప్రభావం చేత రాష్ట్రంలో అయితే గ్రాడ్యువల్గా రైన్ఫాల్ యాక్టివిటీ అయితే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ చూస్తే తీరం మట్టికి బలమైన ఎదురుగాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అలాగే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల దాకా కూడా కంటిన్యూ అవుతున్నాయి. వీటి కారణం చేత తీరవెంబడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరవెంబడి ఉన్నటువంటి మత్స్యకాలంలో కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ మన కోస్తా జిల్లాలో నమోదవడం జరిగింది. 1 to 3 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం రైన్ఫాల్ రికార్డ్ అయింది లాస్ట్ 24 అవర్స్లో. ఇది మా ప్రస్తుతం వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్. అంతే.
ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకేం సార్ నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాం కానీ వైఫ్ తీసుకొచ్చిందా, ఆమె తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడు అలా వైఫ్ వేసింది. ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా తాగిపోయిందని చెప్పింది. అరే ఎట్లవుతుందా ఎన్నోరెడ్డి? హలో అరే ఎట్లవుతుందా ఎన్నోరెడ్డి? ఆడెన్నోరెడ్డి కాదు వాళ్ళేమో తెలియదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా అనుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకోనేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది దాడు పడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు, మీద అట్లా పడుకోవాలి నాకు తెలియదు. కొద్ది ఉండగానే ఇంకా వేరే తెప్పి సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చారా అన్ని వండాలి, మీద కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్. ఎట్లవుతుంది ఆడెన్నోరెడ్డి? ఆడెన్నోరెడ్డి కాదు వాళ్ళేమో తెలియదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు, మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా వాడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా వాడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది దాడు పడుకోవాలి. ఏం చెప్తావో నాకు తెలియదు, మీద అట్లా పడుకోవాలి నాకు తెలియదు. కొద్ది ఉండగానే ఇంకా వేరే తెప్పి సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది కానీ. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ తాగుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చారా అన్ని వండాలి, మీద కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. ఎవరెత్తేసారు కిందికి? నువ్వెత్తేసినావా అలా బాగా ఎత్తేసిందా? పైకేం సార్
నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక ఆయన వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరకు వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వైతే ఇష్టం నాకు ఒకటి లేస్తాడు అలా వైఫ్ వేసి ఇదంతా ప్రీ ప్లాంటే కదా, ఇదంతా ప్రీ ప్లాంటే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా తారీఖు చెప్పింది ఆమెనే. దానికి డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసి ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసారు. ఇద్దరు కలిసి కాలు లేపేసి, ఇద్దరు కలిసి కాలు లేపేసి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ప్రశ్న రావణ్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. హిందూ దేవుళ్లు, పీఠాధిపతులపై మాటల దాడులు చేస్తున్న ప్రశ్న జోసెఫ్ రావణ్ ను జగన్ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన ప్రశ్న రావణ్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ షాకింగ్ కామెంట్లు చేశారు. వెంటనే స్పందించి దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయదమ్మా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ విలేకరుల సమావేశం నేను ఓ ఎమ్మెల్యేగా పెట్టడం లేదు. భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భిన్నత్వంలో ఏకత్వంలా ఒక వసుదైక కుటుంబంగా ముందుకు సాగే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా మాట్లాడుతూ ఉన్నా. నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాత హిందువుని. ఓ హిందూ ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం. నా ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకు అన్యాయం జరిగినా స్పందించాల్సిన లక్షణం, పరమతాలతో కలిసిమెలిసి సాగాల్సిన లక్షణం, అన్నిటికీ మించి మానవ సేవే మాధవ సేవ. ఇది నా హిందూ ధర్మం నాకు నేర్పింది. అందుకే నా హిందూ ధర్మం నాకు నేర్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో గతంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ముస్లిం మత విశ్వాసాలకి వ్యతిరేకంగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఓ హిందువుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా నా ధర్మం నాకు నేర్పించినట్లు నేను స్పందించా. ఆనాడు ముస్లిం సమాజానికి అండగా మహమ్మద్ ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయం మీకు అందరికి కూడా తెలుసు. అంతేకాదు క్రైస్తవులకు అన్యాయం జరిగిన నాడు క్రైస్తవులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా మీకు తెస్తూ ఉన్నా. మరి ఈనాడు నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర భావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరు జగన్ గారు మీరు అడుగుతూ ఉన్నారు. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా, దేవుళ్ళని నమ్మరా అది మీ ఇష్టం. కానీ
దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాల్ని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి నేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న నేతగాళ్ళారా, మీకు దేవుడు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాల్ని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ణి సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ణి సమర్థిస్తున్నావే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడంలే. మీకు చూపిస్తా ఇక్కడ వారు మాట్లాడిన మాటలు. ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుడిని, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలు అనేటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడడానికి కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీచ్ షాక్స్ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతినిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్లలో మద్యమమ్మకాలకు అనుమతి ఇస్తే ఇకపై ఇక్కడికి కుటుంబాలు, విద్యార్థులు, మహిళలు ధైర్యంగా వచ్చే వాతావరణం ఉంటుందా అని ప్రశ్నించారు. దాన్ని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఆ జీవో వెనక్కి తీసుకోవాలి అని కోరుకుంటూ ఈ మద్యం బాటిల్స్ అనే వాటిని ఇప్పుడు పగలకొట్టున్నాం. ఇక్కడ పర్యాటకులు వచ్చి ఆనందిస్తుంటారు ప్రకృతి అందాల్ని, వాటిని పాడు చేయొద్దు. బీచ్ షాక్స్ పేరుతో ఇక్కడ విద్యార్థులకు కావనివ్వండి, యువతలకు కావనివ్వండి, వాళ్ళ సంస్కృతిని పాడు చేయొద్దు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఈ జీవ పత్రాలు తగలబెడుతున్నాం. విశాఖపట్నం బీచ్ అనేది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకే కాదు, దేశంలో చాలా మంది పర్యాటకులు వస్తారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది పిల్లలు ఈ విశాఖపట్నంలో స్కూల్స్లో, కాలేజెస్లో, ఆంధ్ర యూనివర్సిటీలో చదివించడానికి ఇక్కడ పంపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి సేదతీరే ప్రాంతం ఈ విశాఖపట్నం బీచ్. విశాలమైన బీచ్ ఈ విశాఖపట్నంలో ఉంది. ఇక్కడికి కుటుంబాలతో వచ్చి మహిళలు కుటుంబ సభ్యులతో సేదతీరుతూ ఉంటారు, అలలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉండే పరిస్థితి. ఆ వాతావరణాన్ని దెబ్బతీస్తూ వీళ్ళు ఈ రోజు బీచ్ షాక్స్ పేరుతో ఇలా జీవోని విడుదల చేసి మద్యం షాప్స్ ఏర్పాటు చేయడానికి పూనుకోవడం నిజంగా చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం తీసుకుంటే ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి, మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ఎక్కడ చూసినా మద్యము, డ్రగ్స్, అలాగే గంజాయి,
ప్రజలకి ముఖ్యంగా యువతకి దొరుకుతూ వాళ్ళు ఈ రోజు తప్పుదోవ పట్టడానికి ఆస్కారం కల్పిస్తూ ఉండే పరిస్థితి. ఈ విధంగా మద్యం ఎక్కువ దొరకడం వల్ల మన రాష్ట్రం తీసుకుంటే మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది. ఈ రోజు 4-5 మహిళలు హత్యకు గాని అత్యాచారానికి గాని గురవుతూ ఉన్నారు. ఈ రోజు 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. 1,00,000 పైగా బెల్ షాపులు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెర్మిట్ రూమ్స్ కి వీళ్ళు 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో బార్లు 24 గంటలు తెరిచి ఉంటూ ఉన్నాయి. ఈ మద్యం తాగి ఈ రోజు ప్రజలు ఇంటికి వెళ్లి భార్యల్ని వేధించడం అయితేనేమి, అలాగే తాలిబొట్లు తెగిపోయే పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల మేము చెప్తూ ఉన్నాం, అలాంటి మద్యము బీషాక్స్ పేరుతో కనుక ఎక్కడే ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ వాతావరణం దెబ్బతింటుంది. ఇక్కడ బీచ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి మందు బాటిల్స్ బీచ్ రోడ్ ఇసుకలో దొరుకుతూ ఉండే పరిస్థితి రానున్న రోజుల్లో మనం చూస్తాం. అలాగే ఆ రోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఈ విశాఖపట్నాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. ఇక్కడే వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జగనన్న నిర్మించడం మనందరము చూసాము. ఈ రోజు వెంకన్న సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మద్యం వ్యాపారాన్ని బీచ్ రోడ్ లో ప్రారంభించారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారనే విషయం అర్థమవుతుంది. బీచ్ లో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ మద్యం షాప్స్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా హిందూ వ్యతిరేకి, అతను హిందూ ద్రోహి అనే విషయం మరొకసారి ఇక్కడ స్పష్టమైంది. జగనన్న ఈ విశాఖపట్నాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దితే చంద్రబాబు నాయుడు గారు ఒక విషనగరంగా తీర్చిదిద్దుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగనన్న ఎన్నో విశ్వవిద్యాలయాలు కట్టించిన పరిస్థితి, నిర్మాణం చేసిన పరిస్థితి